పని మేము చేస్తున్నాం. మేము డిసెంబర్ 21వ తారీఖున కంప్లీట్ చేయబోతున్నాం. 2022లో ఖరీఫ్లో నీళ్లు తీసుకోబోతున్నాం. 18,000 ఇల్లు రేపు మార్చి కల్లా కూడా కట్టబోతున్నాం. 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టకుండా ప్రజల ముంచి 2018లో కాఫర్ డ్యామ్ లాగా కట్టి నీళ్ళించి దాదాపు 30,000 కుటుంబాన్ని ముంచాల్సిన నువ్వు తమాషా పెడితే ప్రజలు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టారో అందరికీ కూడా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మన్ననలు పొంది ఈరోజు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెంటనే ఎన్యూమరేషన్ చేసి 18,000 ఇల్లు రేపు మార్చి కల్లా కూడా కట్టి ఒక్క ఇల్లు కూడా ముంచకుండా రేపు 22 ఖరీఫ్లో తీసుకోబోతున్నాం అధ్యక్ష. అదే కాకుండా మీరు చేసిన పెంట పనికి ఖచ్చితంగా కేంద్రంతో పోరాడి ఖచ్చితంగా మొత్తం డబ్బులు కూడా తీసుకొని R&R పూర్తి చేసి 48.72 మీటర్లకి పూర్తి R&R కూడా కట్టి తీర్థమని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా కేంద్రంతో భయం అన్నాడు. ఈ రోజు ఒక్క మాట అడుగుతున్నాడు అధ్యక్ష. ఆ రోజు ప్రతిపక్షంలో ఈయనున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన రోజు అంత అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు పట్టుకుంటే భారతదేశం అంతా కూడా సోనియా గాంధీకి రాష్ట్రాలు కొడుతుంటే ఎదిరించిన మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు. గుండెమైన అక్కడదా ఇక్కడదా అధ్యక్ష అడుగుతున్నాను. ఈ రోజు గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, భారతదేశం మొత్తం ఎత్తుకో, జల్లెడి బట్టి ఎత్తుకో, ఇట్లాంటి గుండె ధైర్యం ఎవరికన్నా ఉందా అనేది. మీలాగా రాత్రి పోయి చిదంబరానికి మనీష్ సింగిల్ గా వస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేయగలుగుతావు 2024లో సింగిల్ గా వస్తామని అధ్యక్ష. ఇదే సభ నుంచి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పమను. 2024లో నేను ఒంటరిగా పోరాటం చేసి ఎన్నికలకు వెళ్తానని మేము చెప్తున్నాం. సింగిల్ గా వస్తాం, 2024లో గెలుస్తామని మిమ్మల్ని చెప్పమనండి సార్. 40 years ఎక్స్పీరియన్స్, 14 years ఎక్స్పీరియన్స్ సార్. టెల్ సభలో రికార్డు అవునండి. వస్తారా? ధైర్యం ఉందా సార్? ధైర్యం ఎవరిది? పిరికితనం ఎవరిది? ధైర్యం ఎవరిది? పిరికితనం ఎవరిదని ఈ రోజే తెలుద్దాం సార్. చెప్పమనండి సార్. టెల్ 2024 ఎలక్షన్స్ ఐ విల్ గో సింగిల్ అని మేము చెప్తున్నాం. ఒంటరిగా వస్తామని పంట పొలాల్లోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే రైతాంగం చేతిలోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత 15 రోజుల నుంచి కూడా వర్క్ చేసి, ఎందుకు వర్క్ చేసి అంటున్నామనంటే 5 సంవత్సరాల వీళ్ళ విధ్వంస పాలనలో ఏదైతే ఆ యొక్క పట్టిసీమ కానీ, తాడిపూడి కానీ, పురుషోత్తంపట్నం కానీ, పుష్కర కానీ ఏవైతే మేము మొన్న ఒకే రోజు 4 ఎత్తిపోతలు ఏదైతే ప్రారంభించామో, కానీ అవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక మరి ఏ మోటార్స్ను ఆన్ చేయాలన్నా కూడా రిపేర్స్తో ఉన్నటువంటి పరిస్థితి. మరి మళ్ళీ ఎలక్ట్రికల్ కూడా అనేకమైన సమస్యలు అక్కడ. మరి మెయింటెనెన్స్ వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు ఒక నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డైరెక్షన్స్తో వర్క్ చేసి ఈరోజు మన పట్టిసీమ నుంచి ఈవేళ దగ్గర అక్కడ మరి 6,500 క్యూసెక్కుల నీరు, దానికి తోడుగా కూడా మరి ఏదైతే తాడిపూడి కూడా వాళ్ళకి అక్కడ స్థానిక రైతాంగానికి అవసరం ఇప్పుడు లేదనంటే తాడిపూడిని కూడా మళ్ళీ ఈ పట్టిసీమ వాటర్లోకి ఇంకో 500-600 క్యూసెక్కుల నీరు కూడా మిక్స్ చేసి మరి ప్రతి చుక్క వృధా పోకూడదనేటువంటి విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసుకొస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు గౌరవ మరి ఏదైతే మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అధికారుల సమక్షంలో ఇప్పుడే ఏదైతే ఇక కృష్ణ తూర్పు డెల్టాకు సంబంధించినటువంటి కాలువకు నీరు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కృష్ణాకు సంబంధించినటువంటి పశ్చిమ డెల్టాకు కూడా మరి ఇక కాలువకు నీరు విడుదల చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ రకంగా మరి ఏదైతే ఈ యొక్క కృష్ణా డెల్టా ఏదైతే స్థిరీకరణకు సంబంధించి దాహార్తిని తీర్చడానికి సంబంధించి ఈ యొక్క గోదావరి నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ రకంగా ముందు చూపుతో మేమందరం కూడా పనిచేస్తున్నామని మరొకసారి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క నీటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డెల్టా ప్రజలు కూడా దీన్ని మొదటగా త్రాగునీరుకి ప్రాధాన్యతనిచ్చుకుంటూ తర్వాత ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ పంటకు సంబంధించి మరి ఆకుమడులు కూడా కొంచెం ఎర్లీగా మనం క్రాప్ తీసుకుని రేపు వచ్చేటువంటి తుఫాన్ నుండి గట్టెక్కేటువంటి విధంగా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఈ యొక్క డెల్టా వ్యవస్థను కూడా మొత్తం నిర్వీర్యం చేసి, ఎందుకంటే ఇక్కడ కెనాల్స్లో
కానీ డ్రైన్స్లో కానీ 5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి కూడా ఎక్కడ తీసినటువంటి పాపాన పోల. దాంతో ఈవేళ ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేయాలని మేము ఇస్తున్నా కూడా అది ఆ పూడికతోటి కిందకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కనీసం పూడిక మాటటుంచి వీడి కూడా ఎక్కడ కూడా రిమూవ్ చేయనటువంటి పరిస్థితి ఈవేళ డ్రైన్స్లోను కెనాల్స్లోను కూడా ఎక్కడ చూసినా కూడా గొరబడి ఎక్క తూడు పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా ఇది ఏప్రిల్ నెలలో ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి మే నెలలో చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా అది చేసే పని. కానీ దుర్మార్గపు జగన్ పాలనలో ఆ వీడిని కూడా మర్చిపోతే మొన్న చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు మొత్తం ఏదైతే రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏదైతే కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ వీడు కానీ తూడు కానీ ఏవైతే ఉన్నాయో గొరబడెక్క కానీ అన్నీ కూడా మరి టెండర్స్ పిలిచి వర్క్స్ కూడా షార్ట్ టెండర్లు ఇచ్చి వారం రోజుల లోపల అవన్నీ కూడా డ్రైన్స్ కెనాల్స్ కూడా క్లీన్ చేసి మేము వదిలినటువంటి ప్రతి చుక్క నీరు కూడా ఆఖరి పంట పొలాల్లోకి వెళ్ళాలని ఆదేశించడం జరిగింది. ఆ రకంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు మేము విడుదల చేసేటువంటి నీరు ఏదైతే ఉందో మరి ఈవేళ కృష్ణ మరి తూర్పు డెల్టాకు సంబంధించి 7,38,000 ఎకరాలు ఏదైతే ఈ యొక్క తూర్పు డెల్టాకు ఉందో దాన్ని స్థిరీకరణకు ఉపయోగపడడంతో పాటుగా ఏదైతే ఈ యొక్క ఎన్టీఆర్ మరి ఏదైతే కృష్ణ ఏలూరు జిల్లాలకు సంబంధించి దగ్గర 11 నియోజకవర్గాల్లో మరి 35 మండలాలకి 549 చెరువులకు నీరు అందించడం ద్వారా త్రాగునీరు అవసరం కూడా తీరబోతుంది. అదేవిధంగా ఏదైతే మరి కృష్ణ వెస్టర్న్ కెనాల్ పశ్చిమ డెల్టాకు నీరు విడుదల చేయడం ద్వారా గుంటూరు, ప్రకాశం, బాపట్ల 3 జిల్లాలకు సంబంధించి 8 నియోజకవర్గాల్లో మరి దగ్గర 21 మండలాలు మరి 144 చెరువులకి సంబంధించినటువంటి నీటిని నింపడం ద్వారా అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు అందించడంతో పాటుగా 5.98 lakhs ఎకరాలకు కూడా స్థిరీకరణ ఇవ్వడానికి కూడా అవకాశం కలుగుతుంది. అంటే ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో మరి ఆ రోజు పట్టిసీమను అందించారు కాబట్టే ఈరోజు ఆ పట్టిసీమ ద్వారా దగ్గర కృష్ణా డెల్టాకు సంబంధించి 13 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేయడంతో పాటుగా మరి ఇంత పెద్ద ఎత్తున దగ్గర 20 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు దగ్గర 30-40 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించేటువంటి అవకాశం కూడా దొరుకుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ